Hi friends, welcome back to the channel. So present ఇప్పుడు మీవి నుంచి మీవి duopods CNC F70 అండ్ మీవి కాలర్ క్లాసిక్ ప్రో ఒక TWC ఇయర్ఫోన్స్ అండ్ ఒక నెక్ బ్యాండ్ అయితే మనకి పంపించడం జరిగింది. దీని యొక్క కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ ఇవి ప్రైస్ పాయింట్ చూసుకున్నట్లయితే అగ్రెసివ్ ప్రైస్ పాయింట్లో మనకి మీవి అయితే తీసుకొస్తుంది. అండ్ తర్వాత మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రైస్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో మీకు ఇవి ఇప్పుడు 999 రూపీస్కి లాంచ్ చేసిన TWC బడ్స్ అవి మీకు 1300 1500 ఉంటాయి. వెంటనే మీకు 1 వీక్ ఏదో ఒక సేల్ అయితే పెడుతూ ఉంటారు. ఆ సేల్స్ టైంలో ఏంటంటే మనకి 1000 రూపీస్ వీళ్ళు ఏదైతే లాంచ్ చేసిన ప్రైస్ ఉంటే ఆ లాంచ్ చేసిన ప్రైస్కి వీటిని సేల్కి అయితే తీసుకొస్తారు. ఆ ప్రైస్ పాయింట్లో మీరు పర్చేస్ చేస్తే ఇవి వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు ఫస్ట్ ఈ నెక్ బ్యాండ్ ఏ ప్రైస్ పాయింట్లో లాంచ్ చేశారంటే 799 రూపాయలు, అంటే 800 రూపాయలు. ఈ రోజుల్లో 800 రూపీస్ ప్రైస్ పాయింట్లో నెక్ బ్యాండ్, అది కూడా మీవి బ్రాండ్ ఉందంటే ఆలోచించవచ్చు. అండ్ సెకండ్ థింగ్, మీవి duopods F70 వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ అంతా ఇప్పటి వరకు ఉన్న లెవెల్ కంటే కూడా ఒక స్టెప్ అహెడ్ అయితే ఉన్నాయి ప్రతి దాంట్లో చూసుకున్నట్లయితే. వాటి రెండు గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీని ఒక అన్బాక్సింగ్ చెక్ చేసుకుంటాం. ఫస్ట్ మీవి duopods F70 చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఫ్రంట్ విత్ లోగో కనబడుతుంది, మీవి అండ్ బ్రాండింగ్ ఉంది. duopods CNC F70 ట్రూలీ వైర్లెస్ ఇయర్ఫోన్స్ కనబడుతున్నాయి. డీప్ అండ్ పవర్ఫుల్ బేస్, మేడ్ ఇన్ ఇండియా, ఎన్వైర్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ రాశారు. లెఫ్ట్ సైడ్ పుష్ ద లిమిట్స్ అని రాస్తుంది, రైట్ సైడ్ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కీ ఫీచర్స్ ఉన్నాయి. ఎంఆర్పీ ప్రైస్ 3000 రూపాయల దాకా ఉంది. అండ్ ఇది కంప్లీట్గా తెలంగాణలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అసెంబ్లింగ్ అయితే కంప్లీట్గా అవ్వడం జరుగుతుంది. అండ్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే లోపల మనకి డాక్యుమెంటేషన్ కనబడుతుంది, క్విక్ స్టార్ట్ గైడ్, యూజర్ మాన్యువల్ అండ్ వెల్కమ్ టు ద క్రూ కార్డ్, వారంటీ కార్డ్స్ ఇవి కనబడుతున్నాయి. అండ్ లోపల మనకి duopods F70 కేస్ కనబడుతుంది. సో ఈ కేస్ని పక్కకు పెట్టుకున్నట్లయితే మనకి డేటా కేబుల్ కనబడుతుంది, అంటే ఛార్జింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇది టైప్ సి ఇంటర్ఫేస్తో వస్తుంది. సో ఎంత ఫ్రెండ్స్ దీంట్లో బాక్స్లో వచ్చిన కాంపోనెంట్స్ అయితే duopods F70కి సంబంధించి. నెక్స్ట్ మీవి కాలర్ క్లాసిక్ ప్రో కూడా చూద్దాం. ఈ బ్రాండింగ్ కనబడుతుంది, నెక్ బ్యాండ్ ఏ రకంగా ఉంటుందో ఫోటో కనబడుతుంది. డీప్ అండ్ పవర్ఫుల్ బేస్, లాంగ్ ప్లేబ్యాక్ టైం, మేడ్ ఇన్ ఇండియా అని కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా, రైట్ సైడ్ పుష్ ద లిమిట్స్ అని కనబడుతుంది. టాప్ అండ్ బాటమ్ ఎంటీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు కొంచెం కీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఎంఆర్పీ ప్రైస్ కూడా 3000 రూపాయల దాకా ఉంది. అండ్ సేమ్ ఇది కూడా జూబ్లీ హిల్స్లో మన తెలంగాణలోనే రెండింటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ బాక్స్ కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి డాక్యుమెంటేషన్ కనబడుతుంది, పేపర్ వర్క్ అంతా. ఈ పేపర్ వర్క్ని పక్కకు పెడితే నెక్ బ్యాండ్ కనబడుతుంది. ఈ నెక్ బ్యాండ్తో పాటుగా మనకి బాక్స్లో టైప్ సి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జింగ్ కోసం. అండ్ స్మాల్ అండ్ లార్జ్ బడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి బాక్స్లో కంటెంట్స్ అయితే. ఫస్ట్ మీవి duopods F70 గురించి మాట్లాడుకున్నట్లయితే చేతిలో పట్టుకోగానే ఇనీషియల్గా సమ్వాట్ లైట్ వెయిట్లో కాకుండా కొంచెం మనకి బరువుగా అనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ ప్లేబ్యాక్ అవర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ లోపల మనకి ఈ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఫీల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు 2500 3000 రూపాయలు పెడితే మీకు ఏ రకమైన బడ్స్ ఉంటాయో ఆ రకమైన ఫీల్ ఈ కేస్ ఇస్తుంది. లోపల బడ్స్ కూడా అంతే, మీకు ప్రీమియం డిజైన్తో అండ్ ప్రీమియం బిల్డ్తో లోపల పెట్టుకున్నా సరే కంఫర్టబుల్గా ఒక 2500 3000 రూపాయలు బడ్స్ మీరు పెట్టుకుంటే ఏ రకమైన ఫీల్ ఉంటుందో ఆ రకంగా అనిపించింది. టైప్ సి ఇంటర్ఫేస్తో వస్తుంది కాబట్టి అది కూడా మనకు ఒక మంచి విషయమే. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుని ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4 LED ఇండికేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క 25% బ్యాటరీని ఇండికేట్ చేస్తాయి. అండ్ బడ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే కంపెనీ క్లెయిమ్ చేసేది ఈజీగా 5 to 7 hours వరకు చెప్తున్నారు 70% వాల్యూమ్లో. బట్ అది మాత్రం క్లియర్, 70% వాల్యూమ్ మీరు యూస్ చేస్తే మాత్రం బ్యాటరీ ఖచ్చితంగా బడ్స్లోనే 5 to 7 hours మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కేస్ ఉపయోగిస్తే మీరు ఈజీగా ఒక 4-5 సార్లు ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఓవరాల్గా 50 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. సౌండ్ క్వాలిటీ పరంగా ఫైనల్గా మాట్లాడతాను. అండ్ ఇప్పుడు ఒకసారి మనం మీవి కాలర్ క్లాసిక్ ప్రో గురించి మాట్లాడుకుందాం. కాలర్ క్లాసిక్ ప్రో నెక్ బ్యాండ్ ఇది బడ్జెట్లో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో పీట్రాన్ అండ్ చిన్న నాయిస్ ఇవి కాకుండా మనకి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వీటిని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. 800 రూపాయల ప్రైస్ పాయింట్లో వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బ్యాటరీ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇంకా బాగుంది. కాల్స్ పరంగా మీరు ఒకవేళ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే అన్డౌటెడ్గా 800 రూపీస్ ప్రైస్ పాయింట్ దీన్ని తీసుకోండి. అంతకంటే ఎక్కువైతే పెట్టాల్సిన అవసరం లేదు. 800 రూపీస్లో వస్తే మాత్రం కాల్స్ పరంగా అండ్ నెక్స్ట్ చిన్న ఆడియో పరంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ గేమ్స్ పరంగా అయితే హైలీ నాట్ రికమెండెడ్. అండ్ దీంట్లో మనకి లో లేటెన్సీ మోడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే అది ఎప్పుడు ఆన్ అవుతుంది ఏంటనేది తెలియదు. గేమ్స్ అనేటప్పుడు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తున్నా ఏంటనేది, డెడికేటెడ్గా ఆన్ చేసుకునే ఫీచర్ అయితే ఏమీ లేదు. సో ఇవి ఒకసారి మనం అన్బాక్స్ చేసిన తర్వాత ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఫంక్షనాలిటీస్ గురించి మాట్లాడుకుంటే duopods F70లో మనకి టచ్ కంట్రోల్స్తో వస్తున్నాయి ఇవి బడ్స్ అనేవి. సింగిల్ టచ్కి, డబుల్ ట్యాప్కి మీకు సాంగ్ ఫార్వర్డ్ అవ్వడం, సింగిల్ టచ్ పాస్ అండ్ ప్లే అండ్ కాల్స్ రిజెక్ట్, కాల్స్ ఆన్సర్ చేసుకోవడానికి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా వీటిలో చేసుకోవచ్చు. మీకు ఎలాంటి యాప్ ఈ నెక్ బ్యాండ్ కానీ TWC ఇయర్ఫోన్స్ కానీ సపోర్ట్ చేయదు. డైరెక్ట్గా మీరు దీంట్లో వచ్చిన ప్రీ ఇన్స్టాల్డ్ ఫంక్షన్స్ మాత్రమే దీంట్లో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. F70కి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో 999 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఆఫర్ చేసే TWC ఇయర్ఫోన్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ TWC ఇయర్ఫోన్స్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత బాగుంది. బేస్ పరంగా మాట్లాడుకున్నా, ట్రెబుల్స్ పరంగా మాట్లాడుకున్నా, అంటే వోకల్స్ పరంగా మాట్లాడుకున్నా, మిడ్స్, హైస్, లోస్ అన్నిటి పరంగా సమాన జస్టిస్ అయితే చేసింది. సమానంగా
న్యాయం అయితే చేసింది. సో బ్యాటరీ పరంగా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను. 1000 రూపాయల ప్రైస్ పాయింట్లో వస్తే మాత్రం నెక్స్ట్ సేల్స్లో ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. మిడ్స్ హైస్ లోస్ కూడా మీరు ఒక్కో సాంగ్లో ఎక్కడ డామినేట్ అయిపోయినట్లు ఏమీ కనబడట్లేదు. ఇంకొంచెం క్రిస్పర్ ఉంటే బాగుండేది అనిపించిందే కానీ అనాయింగ్ అయితే ఏమీ లేదు. మీరు హై వాల్యూమ్ పెట్టుకున్నా సరే అనాయింగ్ అయితే ఏమీ లేదు. కాకపోతే వాయిస్ ఇంకొంచెం క్రిస్పర్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్ బ్యాండ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే సౌండ్ క్వాలిటీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమండి. 800 రూపాయల ప్రైస్ పాయింట్లో వస్తుంది, వాటికి తగ్గట్టుగానే జస్టిస్ చేస్తుంది. వాల్యూమ్ అయితే హై లెవెల్ వాల్యూమ్ వస్తుంది, కాకపోతే అది రిచ్ కానీ ప్రీమియం కానీ ఏం రావట్లేదు. బేస్ పరంగా అయితే జస్టిస్ చేస్తుంది, కాకపోతే వోకల్ పరంగా అంటే ట్రబుల్ పరంగా వీటి పరంగా ట్రబుల్ క్వాలిటీ వోకల్ రాలేదని నాకు అనిపించింది. ఒకవేళ మీరు బేస్ బాగా ఇష్టపడేలాకైతే మాత్రం ఖచ్చితంగా దీన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే డేకి నేను ఒక 3 hours యూస్ చేస్తాను బ్రో. అలా యూస్ చేసుకున్నట్లయితే ఈజీగా 1 full వర్కింగ్ వీక్ మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు ఒకసారి ఛార్జ్ పెట్టుకొని. సో ఛార్జింగ్ పరంగా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి 800 రూపాయల ప్రైస్ పాయింట్లో. సో ఓవరాల్గా ఇది నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్. ఈ నేను దగ్గర ఒక 4-5 days యూస్ చేసాను. ఈ 4-5 daysలో నాకున్న ఎక్స్పీరియన్స్. నన్ను ఈ రెండింటిలో మంచిగా చూస్ చేయమంటే మాత్రం 1000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఇంకో 200 యాడ్ చేసుకొని ఈ బడ్స్ తీసుకోండి. 1000 రూపాయలు వస్తే వీటిని వదులుకోమాకండి, duopods F70ని. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దిస్ ఈజ్ Tharun for Stories next video. Signing off now friends.